చాలామందికి అంటే మన దేశం వాడు బాగుపడ్డాడని కాకుండా ఒకడు డబ్బులు సంపాదిస్తున్నాడు అని కడుపు మండేటటువంటి మన దేశంలోని ఈర్ష్యాసూయ పరులకు ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ప్రపంచంలో ట్రిలియనీర్ అంటే $1 ట్రిలియన్ సొమ్ము సంపాదించినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం ఇంతవరకు ఎవరు లేరు. ఎలన్ మస్క్ వచ్చే 2 ఏళ్లలో కాబోతున్నట్ట. కుబేర్ల సంపద మరింత పెరిగి పోతుంది. విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సంపద 2027 నాటికి $1,00,000 కోట్ల చేరుతుంది. ఇదే జరిగితే ప్రపంచ చరిత్రలో తొలి ట్రిలియనీర్ $1,00,000 కోట్లతో మస్క్ రికార్డు సృష్టిస్తారు. ప్రస్తుతం రూపాయి మార్కం రేటు ప్రకారం ఆయన సంపద విలువ 83.96 లక్షల కోట్లకు సమానం. అయితే ఇందుకోసం మస్క్ సంపద 2027 వరకు ఏటా సగటున 110% చొప్పున పెరగాల్సి ఉంటుంది. ఇది ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ఓ నివేదిక ద్వారా చెప్తోంది. మస్క్ ఇప్పటికే $23,700 కోట్ల అంటే సుమారు 19.89 లక్షల కోట్లు సంపత్తో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ఇకపోతే అదే రేసులో మన దేశానికి సంబంధించిన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ కూడా ఈ స్థాయికి చేరేందుకు పోటీ పడుతున్నారు. గౌతమ్ అదానీ 2028 నాటికి, ముఖేష్ అంబానీ 2033 నాటికి ఈ స్థాయికి చేరే అవకాశం ఉందట. ఇందుకోసం అదానీ సంపద ఏటా ప్రస్తుత వృద్ధి రేటు 123% చొప్పున పెరగాల్సి ఉంటుంది. గౌతమ్ అదానీ ప్రస్తుతం $10,000 కోట్ల అంటే సుమారు 8.39 లక్షల కోట్ల సంపత్తితో ప్రపంచ కుబేర్లో 13వ స్థానంలో ఉన్నాడు. ముఖేష్ అంబానీ $11,100 కోట్ల సుమారు 9.32 లక్షల కోట్ల సంపద ప్రస్తుతం ఆసియాలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. ఇక 2035 కల్లా అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల మార్కెట్ క్యాప్ కూడా $1,00,000 కోట్ల స్థాయికి చేరి ఆ స్థాయికి చేరిన తొలి భారత కంపెనీగా రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతోంది.